సో, మీకేమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. వి విల్ స్టార్ట్ విత్ ద కాల్. కొంతమంది రావడానికి ఎలాగో టైం పడతది గదా! సో, ఒక అనౌన్స్‌మెంట్ ఇస్తున్నాను. నేను ఆల్రెడీ ఒక వీడియో షెడ్యూల్ చేశాను. రేపు మార్నింగ్ రిలీజ్ అవుతుంది. అది ఏంటంటే, జర్మనీలో హౌస్ బిల్డింగ్ గురించి ఒకతను కాంటాక్ట్ నాకు పరిచయం అయ్యారు. సో, తను హౌస్ బిల్డింగ్ చేస్తున్నారన్నట్టు. తను ఆహ్, 10థ్ క్లాస్ తర్వాత ఈ హౌస్ బిల్డింగ్ అన్న కోర్స్ చేస్తుండు. సో, తనతో మాట్లాడాను. మొత్తం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేశారు. అసలు హౌస్ బిల్డింగ్ అంటే ఏంటి? ఆహ్, దాని గురించి డిస్కస్ జేశాము. సో, ఎవరైతే ఈ వీడియో జూస్తున్నారో మీకు హౌస్ బిల్డింగ్ అంటే ఏందో తెలవదు గాబట్టి కొంచెం ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. సో, జర్మనీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇప్పుడు మన ఇండియాలోనైతే 10థ్ ఇంటర్, డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ జేస్తారు గదా! తర్వాత జాబ్ జేస్తారు. ఇక్కడ ఏంటంటే మనము 9థ్ ఆర్ 10థ్‌లోనే డిసైడ్ జేసుకోవచ్చు. మనం ఎందులో మన ఫ్యూచర్ జూస్తున్నామో, దాన్ని బట్టి ఆ పర్టిక్యులర్ ఏరియాలో హౌస్ బిల్డింగ్ జేశామనుకోండి. సో, మనం ఒక కంపెనీలో జాయిన్ అయితాం. ఎట్ ద సేమ్ టైమ్ మనకు చదువు గూడా ఒక స్కూల్‌తో టై అప్ ఉంటుంది. అండ్ ఎవ్రీ మంత్ మనకి రూ. 1,00,000 జీతం వస్తదన్నట్టు. సో, ఈ 3 ఇయర్స్ కోర్స్ ఉంటది. ఈ 3 ఇయర్స్ కోర్స్ అయిపోగానే మనము జాబ్ గూడా చెయ్యొచ్చు. జాబ్‌కి రెడీ అవుతామన్నట్టు. సో, ఇది చాలా మంచి ఆప్షన్ ఉంది జర్మనీలో. అదే విధంగా ఇంకోటి డ్యూయల్ స్టూడియం అని గూడా ఒక ఆప్షన్ ఉంది. సో, ఈ రెండిటిని కంపేర్ చేస్తూ ఒక ఇంటర్వ్యూ లాగా చేశాను. ఆ వీడియో రేపు మార్నింగ్ వస్తుంది. వీలైతే చూడండి. టార్గెట్ ఆడియన్స్ ఎవరంటే యంగ్‌స్టర్స్ ఎవరైతే జర్మనీలో హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు. అంతే గాకుండా జర్మనీలో చాలామంది ఇండియన్స్ ఉన్నారు. సో, వాళ్ళకి గూడా ఒక అవేర్‌నెస్ లాంటిదొస్తుంది. ఫ్యూచర్‌లో వాళ్ళ కిడ్స్‌ని ఏ విధంగా హైయర్ ఎడ్యుకేషన్‌కి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయో వాళ్ళకి గూడా తెలుస్తాయన్నట్టు. దాన్ని బట్టి డిసిషన్ తీసుకోవచ్చు. సో, ఆ వీడియో మాత్రం బాగా ఎడిటింగ్ చేశాను. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మీకు యూజ్‌ఫుల్ ఉంటుంది. ఓకే. అండ్ మన జర్మన్ ఛానెల్ విషయానికొస్తే నిన్నొక వీడియో అప్‌లోడ్ చేశాను. నౌన్స్ దాస్ పైన అది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు కొత్తగా జర్మన్ నేర్చుకుంటే ఇనీషియల్లీ ఆహ్, జస్ట్ సమ్మరీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మీకు అర్థమవుతుంది. మీది ఆల్రెడీ ఏ1 అయిపోయిందనుకోండి మీకు కొంచెం ఈజీ అవుతుంది అర్థం కావడానికి. ఓకే. సో, ఇప్పుడు ఎవరికైనా క్వెషన్స్ ఉంటే ప్లీజ్ అడగండి. నవీన్ జాయిన్ అయ్యారు. తర్వాత సీఎస్ఈబీ అంట. హౌ ఈస్ ద జాబ్ మార్కెట్ ఫర్ డేటా ఇంజినియర్స్ ఇన్ జర్మనీ? డేటా ఇంజినీర్స్‌కి జర్మనీలోనే గాదు, ప్రపంచంలో ఎక్కడ ఐటీ జాబ్స్ ఉన్నా అక్కడ డిమాండ్ ఉంటది. ఎందుకంటే డేటా ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ఇప్పుడు మీరు సీఎస్ఈబీ నేను అస్యూమ్ జేసుకుంటున్నా మీకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉందని. మీరు స్టూడెంటా? మీకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉందా? ఎంతుంది? కొంచెం రాస్తే ఇంకా నేను బెటర్ ఆన్సర్ జేయగలుగుతా. సో, స్వప్న హాయ్. ఎవరికన్నా ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? సో, అది సంగతి. వీకెండ్ మోస్ట్‌లీ సండే రోజు నేను నౌన్స్ డి మీద డి అయిపోయింది గదా! నౌన్స్ డెర్ పైన టిప్స్ అండ్ ట్రిక్స్ ఒక వీడియో రిలీజ్ జేస్తాను. సో, ఈ 3 వీడియోస్ వీడియో నంబర్ 16, 17, 18 నేర్చుకుంటే మీకు జర్మన్ బేసిక్స్ అన్నది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. ఫ్యూచర్‌లో మీకు ఈజీ అవ్వచ్చు. నెక్స్ట్ హరీష్. హాయ్. హాయ్ బ్రదర్. మీకేమైనా క్వెషన్ ఉంటే డైరెక్ట్ అడగండి. ఓకేనా? టైమ్ వేస్ట్ కాకుండా. అండ్ స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని జెప్పండి. వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్‌పీరియన్స్. కొంచెం అలా ఇంట్రొడక్షన్ ఇచ్చి మీకేం గావాలనో జెప్తే మనం కాల్ తొందరగా ఫినిష్ జేయొచ్చు. టైమ్ సేవ్ అయితుంది. ఓకే. సో, సీఎస్‌సి బి మీరు రిప్లై చెయ్యలేదు. మీకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉందా? ఉంటే ఎంత వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంది? అది సంగతి. నెక్స్ట్. See, I have around 5 years experience looking for pay scale for data engineers. See, డేటా ఇంజినీర్స్‌కి మీరు 70,000 నుంచి 1,00,000 యూరోస్ మధ్యలో ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. కాకపోతే కొంచెం జర్మన్ స్కిల్స్ ఉంటే ఇంకా ఎక్కువ జాబ్స్
మీకు అప్లై జేయనీకి అండ్ కాల్స్ గూడా ఒస్తాయి. ఆహ్, వితౌట్ జర్మన్ అంటే మోస్ట్ లైక్లీ అమెరికన్ బేస్డ్ కంపెనీస్ అట్లాంటి వాటిలో మీరు అప్లై జేయాల్సొస్తది. సో, లింక్డ్ఇన్‌లో మీరు సెర్చ్ జేయండి. జాబ్ డిస్క్రిప్షన్ జూస్తే మీకు అర్థమైపోతది. మీరే దానికి ఎలిజిబులా? కాదా? జర్మన్ అయితే క్లియర్‌గా మెన్షన్ జేస్తారు. జర్మన్ గావాలి అని. సో, అట్లాంటి వాటికి అప్లై జేయకపోవడమే బెస్ట్. యూ విల్ సేవ్ యువర్ టైమ్. అండ్ గూగుల్ సెర్చ్ జేయండి. యూరో పాస్ సీవీ అని. ఆ ఫార్మాట్‌లో రెజ్యూమే ప్రిపేర్ జేయండి. ఆహ్, అది. సో, మన ఇండియన్ రెజ్యూమేస్ ఇక్కడ పనికిరావు. ఆహ్, ఫోటో గూడా పెట్టాలి ఇక్కడ జర్మన్ రెజ్యూమేలో. ఫోటో ఉంటే అట్‌లీస్ట్ దే విల్ లుక్ ఎట్ ఇట్. అది సంగతి. సో, చూద్దాము. ఇంకో 10 మినిట్స్ చూద్దాము. ఎక్కువ మంది రాకపోతే ఈ కాల్‌ని ఇక్కడనే ఆపేస్తాను. ఆహ్, ఐ థింక్ మేబీ ఎర్లీగా స్టార్ట్ చేశానేమో కాల్. 8:00 మేబీ అందరూ అవైలబుల్ ఉంటారని పెట్టాను. అది సంగతి. సో, ఇంకా ఎవరికైనా క్వెషన్స్ ఉన్నాయా? నవీన్. ఐ థింక్ నవీన్ డిస్కనెక్ట్ అయిపోయినట్టుండు. నెక్స్ట్ హరీష్. హరీష్ మీకేమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. రీసెంట్‌గా నేను చేసిన వీడియో డెర్ డెర్ గాదు. 'దస్' అండ్ 'డి' పైన వీడియోస్ జేశాను. యాక్చువల్లీ ఎక్కువ నాకు ఫీడ్‌బ్యాక్ రాలేదు. అదేమన్నా హెల్ప్ అయిందా? దాన్ని బట్టి కొంచెం ఫీడ్‌బ్యాక్ ఇస్తే ఫ్యూచర్ వీడియోస్‌లో ఇంప్రూవ్ జేసుకుంటాను. నవీన్ అంటుండు ట్రక్ డ్రైవింగ్, హౌస్ బిల్డింగ్‌కి ఏ1 మ్యాండేటరీయా అన్నా? లేక ఏ2కి ఛాన్స్ అహా! బీ1 ఓకే. యాక్చువల్లీ ట్రక్ డ్రైవర్‌కి బీ1 కావాలండి. సో, మీరు ఏం జేయొచ్చో నేను జెప్తాను. మీరు ఒకవేళ మీ దగ్గర డబ్బులుంటే ఏ1, ఏ2 ఇండియాలో ఫినిష్ జేసుకోండి. బీ1కి జర్మనీ వచ్చేయండి. జర్మనీ వచ్చి ఇక్కడ బీ1 నేర్చుకుంటూ ఇక్కడ లోకల్‌లో హౌస్ బిల్డింగ్ అప్లై జేయండి. మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది. చాలా మట్టుకు మీరు తొందరగా ఇంకా సెటిల్ గావచ్చు. మీరు ఇండియాలో నుంచి ట్రై జేశారనుకోండి కొంచెం టైం వేస్ట్ అవుతుంది. సో, మీ ఫైనాన్షియల్ బ్యాకింగ్ దాన్ని బట్టి ఈ డిసిషన్ తీసుకోండి. లేదు బీ1 ఇండియాలోనే ఫినిష్ జేస్తా అంటే దట్ ఈస్ ఆల్సో ఫైన్. కాకపోతే గుర్తుంచుకోండి బీ1 చదవాలి అంటే ఇక్కడ కోర్స్ ఫీ అండ్ ఎగ్జామ్ కలిపి రూ. 1,00,000 అవుతుంది. మళ్ళీ ఎవ్రీ మంత్ మీ మెయింటెనెన్స్ ఇక్కడ 500 రెంట్, 500 ఖర్చులు. అదో రూ. 1,00,000. సో, కొంచెం డబ్బులు ఖర్చవుతాయి. సామ్యూయల్ హాయ్ రవి. హాయ్. హాయ్. సో, మీకేమైనా క్వెషన్ ఉంటే రాయండి. ఇమ్మీడియేట్‌గా ఆన్సర్ చేస్తాను. సో థట్ వి క్యాన్ సేవ్ అవర్ టైమ్. సో, ఇప్పుడు కాల్‌లో ఉన్న ఎంతమంది మన జర్మన్ ఛానెల్ చూస్తున్నారు? రవి తెలుగు జర్మన్. సీఎస్‌ఈ బి అంటారు. అన్న ఈయూ బ్లూ కార్డ్ వీసా డైరెక్ట్ అప్లై చేయొచ్చా? ఇఫ్ ఐ గెట్ ఎ జాబ్ ఐయామ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఈయూ బ్లూ ఈయూ బ్లూ కార్డ్ అన్నది అప్లై చేయొచ్చు. కానీ దానికి ఒక సాలరీ క్రైటీరియా ఉంది. ఐ థింక్ ఇవి ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంటాయి. కానీ నాకు గుర్తున్న మట్టుకు అది 42,000 యూరోస్ పర్ ఇయర్ ఏమో ఉంది క్యాప్. సో, మీకు 42,000 యూరోస్ సాలరీ ఉందనుకోండి దానికన్నా ఎక్కువ. అప్పుడు మీరు జాబ్ ఆఫర్‌తోని మీరు ఇండియాలో ఉంటున్న నియరెస్ట్ జర్మన్ ఎంబసీ బోయి బ్లూ కార్డ్ అప్లై జేయొచ్చు. ఒకవేళ ఆ సాలరీ మీరు మీట్ అవ్వలేదనుకోండి, మీకు బ్లూ కార్డ్ గాకుండా వేరే వీసా ఇస్తారు. బ్లూ కార్డ్ ఉంటే ఏంటంటే, మీకు వీసా కొంచెం తొందరగొస్తుంది. సెకండ్ థింగ్ ఫ్యూచర్‌లో మీకు పీఆర్ లాంటివి గూడా తొందరగొస్తాయి. ఫ్యామిలీ రియూనియన్ ఇవన్నీ కొంచెం ఈజీ అవుతుంది. నెక్స్ట్ రవి దినేష్ రెడ్డి. హాయ్ అన్న. వాట్ అబౌట్ బ్యాంకింగ్ జాబ్స్ హావింగ్ 9 ఇయర్స్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ బ్యాంకింగ్. బ్యాంకింగ్ జాబ్స్ జర్మనీలో ఎక్కువ ఫ్రాంక్‌ఫర్ట్ సిటీలో ఉంటాయి. ఫ్రాంక్‌ఫర్ట్‌లో స్టాక్ మార్కెట్ ఉంది. చాలా బ్యాంక్స్ ఉన్నాయి. నాకొక ఫ్రెండ్ ఉన్నాడు. గుజరాతీ పర్సన్. తెలుగు రాదు. సో, తనతో ఒకటి ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ మోస్ట్ లైక్లీ ఆ ఇంటర్వ్యూ హిందీలోనన్నా, ఇంగ్లీష్‌లోనన్నా జేయాల్సొస్తది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జెప్పండి.
ఈ చాట్‌లో ఇప్పుడు జెప్పండి. దాన్ని బట్టి నేను వీలైతే ఆయనతో ప్లాన్ జేస్తాను. మీకు హెల్ప్ అవుతుంది. లైక్ ఎలా ఉంటది కెరియర్ గాని ఏంటి. అది. సో, రవి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఎవరిదైనా క్వెషన్స్ ఉంటే అడగండి. సంగతి. ఆల్రెడీ కొంతమందితో మాట్లాడాను. లైక్ ఇంటర్వ్యూ చేద్దాము అని. కొన్ని వర్కౌట్ అయినాయి. కొన్ని టైమ్ తీసుకునేటట్టున్నాయి. బికాజ్ ఎదుటి మనిషి కూడా ఫ్రీ ఉండాలి గదా! సో, అందుకోసమే కొంచెం డిలే ఉంది. ఆహ్, యాహ్! హరీష్ అంటుండు ఐ హావ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ 7 ఇయర్స్ ఎలక్ట్రికల్ ఫీల్డ్. జాబ్ సెర్చ్ వీసా మీద వచ్చి జాబ్ సెర్చ్ చేసుకోవచ్చా? ఫస్ట్ థింగ్ ఆపర్చునిటీ కార్డ్ వీసా అని కొత్తగా స్టార్ట్ జేశారు. అదొచ్చినప్పటి నుంచి చాలామంది జాబ్ సెర్చ్ అప్లై చెయ్యట్లేదు. సో, జాబ్ సెర్చ్ వీసా ఇంకా ఉందా? లేదా? మీరు అది ఎంబసీనే అడిగి తెలుసుకోవాలి. జాబ్ సెర్చ్ వీసా కన్నా ఆపర్చునిటీ కార్డ్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే మీకు దీంట్లో 1 ఇయర్ ఉంటది వాలిడిటీ. అండ్ మీరు పార్ట్ టైమ్ గూడా జేసుకోవచ్చు. ఆపర్చునిటీ కార్డ్ మీదొస్తే 20 అవర్స్ పార్ట్ టైమ్ జేయొచ్చు. నెక్స్ట్ నవీన్ అంటుండు సప్లై చైన్ మేనేజ్మెంట్‌లో కొంచెం ఈజీగా సెటిల్ అయ్యి కోర్స్ గురించి ఒక మంచి వీడియో చేయను. సప్లై చైన్ మేనేజ్మెంట్‌లో ఒకటి గ్లోబల్ ట్రేడ్ అని ఒకటుంది. లైక్ ఇప్పుడు మీరు యూరోప్ మ్యాప్ జూశారనుకోండి. చుట్టూ వాటర్ ఉన్నాయి గదా! సో, చాలా పోర్ట్స్ ఉంటాయి. లైక్ ఆమ్‌స్టర్‌డామ్‌లో ఒక పోర్ట్ ఉంది. హాంబర్గ్‌లో ఉంది. మీరు జర్మనీ మ్యాప్ జూస్తే ఒక రివర్ ఫ్లో అవుతుంటది. నార్త్ నుంచి సౌత్ వరకు. సో, చాలా మట్టుకు ఫ్రైట్ అండ్ కార్గో షిప్ మీద ఎళ్తుంటాయన్నట్టు. సో, ఈఆర్‌పీ సిస్టమ్‌లో సప్లై చైన్‌లో, లాజిస్టిక్స్‌లో ఎస్పెషల్లీ ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్మెంట్ అని ఒక మాడ్యూల్ ఉంటది. దాంట్లో చాలా తక్కువ మందున్నారు ఇక్కడ ఆహ్, యూరోప్‌లో. మంచి డిమాండ్ ఉన్న మాడ్యూల్స్ అవి. సో, వీలైతే అట్లాంటిదేమన్నా ఫోకస్ జేయండి. నవీన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటుండు గాబట్టి, నీకేమన్నా వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉందా? లేకపోతే నువ్వు ఎంబీఏలో సప్లై చైన్ మేనేజ్మెంట్ ఏమన్నా చదివావా? కొంచెం రాస్తే ఇంకా నేను నీకు బెటర్‌గా ఆన్సర్ జేస్తాను. అండ్ కాల్‌లో ఉన్న వాళ్ళందరికీ జెప్తున్నాను. మీకేమన్నా కెరియర్ రిలేటెడ్ క్వెషన్స్ ఉంటే నాది ఇన్‌స్టాగ్రామ్ రవి తెలుగు వ్లాగ్స్ అనుంది. దానికి మెసేజ్ జేయండి. నేను ఫ్రీ ఉన్నప్పుడు మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోవచ్చు. ఓకేనా? సో, రవి దినేష్ రెడ్డి అంటాడు ఓకే. హిందీలో అయినా పర్లేదు. ఆహ్, ర్ దినేష్ రెడ్డికి జెప్తున్నాను. నేను నా తరపు నుంచి అతనితో మాట్లాడతాను. కొంతమందికెలా అంటే కెమెరా మీద రావడానికి ఇబ్బందుంటది. సో, వీలైతే కెమెరా ఆఫ్ జేసి మాట్లాడమని జెప్తాను. కన్విన్స్ జేస్తాను. ఒప్పుకుంటే తప్పకుండా ఒక వీడియో జేస్తాను. ఇన్‌కేస్ ఒప్పుకోలేదనుకో సో, ఏం చేయలేను. బట్ స్టిల్ నేను ఈ బ్యాంకింగ్ ఐ విల్ ట్రై టు ఫైండ్ సమ్‌వన్ ఓకేనా. కాకపోతే బ్యాంకింగ్ జాబ్స్ ఎక్కువ జర్మనీలో ఫ్రాంక్‌ఫర్ట్ సిటీలో ఉంటాయి. ఓకేనా. అది. అండ్ మీరు గూడా ఏంటంటే లింక్డ్ఇన్‌లో చూడండి. ఎలాంటి ప్రొఫైల్స్ వాళ్ళు అడుగుతున్నారో దాన్ని బట్టి మీరు స్కిల్స్ గూడా డెవలప్ జేసుకోవచ్చు. ఒక్క ఎగ్జాంపుల్ జెప్తాను. నాకిప్పుడు కాంటాక్ట్‌లో లేడు. తనొక 10 ఇయర్స్ బ్యాక్ నాకు పరిచయము. తను ఇండియాలో డిగ్రీ చదివాడు బీకాము. తర్వాత తను జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. జర్మన్‌లో ఐ థింక్ బీ2 వరకేమో జేశాడనుకుంటా. తర్వాత తనకి డాయిచే బ్యాంక్ ఉంది గదా! బెంగుళూరులో. బెంగుళూరులోనో, జైపూర్‌లోనో ఐ డోంట్ రిమెంబర్ ద సిటీ. అక్కడ జాబొచ్చింది. వాళ్ళే ఆన్ సైట్ పంపించారు ఫ్రాంక్‌ఫర్ట్. ఫ్రాంక్‌ఫర్ట్‌లో డాయిచే బ్యాంక్ ఉంది. సో, తను ఇప్పుడు సాఫ్ట్‌వేరోళ్ళు ఎట్లయితే ఆన్ సైట్ ఎళ్తారో ఆ విధంగా తనొచ్చాడు. ఇప్పుడు ఫ్రాంక్‌ఫర్ట్‌లో సెటిల్ అయ్యాడు. ఐ థింక్ సిటిజన్ గూడా అయిపోయుండొచ్చు. కొంచెం కాంటాక్ట్ మిస్ అయింది ఆయనతో. కాకపోతే ఆయనేంటంటే లాంగ్వేజ్ నేర్చుకుండు గాబట్టి వచ్చిండిక్కడికి. సో, అదే చెప్తున్నాను. మీరు బ్యాంకింగ్ సెక్టార్‌లో ఉండి గూడా మీరు జర్మనీ రాకున్నా గానీ మీకు ఇండియాలో మంచి మేనేజ్మెంట్ పొజిషన్స్ కొంచెం ప్రమోషన్ రావాలి అంటే లాంగ్వేజ్ డెఫినైట్‌లీ హెల్ప్ అవుతుంది. అంతే గాకుండా ఎస్ఏపీ ఉంది బెంగుళూరులో. అక్కడ గూడా మీరు మీకు బ్యాంకింగ్ ఆహ్, ఎక్స్‌పీరియన్స్ ఉందనుకోండి. తర్వాత జర్మన్ లాంగ్వేజ్ గూడా ఉంటే ఏమో మీకు దాంట్లో గూడా ఆపర్చునిటీస్ ఏమన్నా ఉండొచ్చు. ఎందుకంటే ఫైనాన్స్ రిలేటెడ్ వాళ్ళ దగ్గర మాడ్యూల్స్ ఉంటాయి గదా! వాళ్ళు గూడా అప్పుడప్పుడు హైర్ జేస్తారు.
అండ్ ఆన్ సైట్ జర్మనీకి గూడా చాలామందొస్తారు బెంగుళూరు నుంచి ఇక్కడికి. నవీన్ అంటున్నా, లేదన్నా నేను బీఎస్సీ స్టార్ట్ చేశాను. నాకు ఎక్స్‌పీరియన్స్ లేదన్నా. మా ఫ్రెండ్ చెప్పాడు ఇది సప్లై చైన్. బ్రదర్ నువ్వు బీఎస్సీ చేసినావు గాబట్టి నువ్వు యంగ్ గాబట్టి నువ్విట్లా గూడా ట్రై జేయొచ్చు. నువ్వేం జేయంటే బీఎస్సీ అయిపోయే లోపల అట్‌లీస్ట్ బీ1 అన్నా ఫినిష్ జేసుకొని జర్మనీలో హౌస్ బిల్డింగ్ అన్నా, డ్యూయల్ స్టూడియం అన్నా ఒకటుంటాయి. ఓకేనా? ఆప్షన్స్ అది రేపు మార్నింగ్ వస్తుంది వీడియో. ఆ వీడియో నువ్వు చూడు నీకు ఐడియా వస్తది. దాంట్లో నేను ఎలా అప్లై జేయాలి మొత్తం మెన్షన్ జేశాను. ఆ విధంగా నువ్వు జర్మనీ వస్తే, నువ్వు జర్మనీ వచ్చిన ఎవ్రీ మంత్ నువ్వు రూ. 1,00,000 సంపాదించుకోవచ్చు. నీది నువ్వు బతకొచ్చు. మీ పేరెంట్స్ కూడా సపోర్ట్ అడగాల్సిన అవసరం లేదు. రేపటి వీడియో మాత్రం నీకు పర్టిక్యులర్‌గా బాగా యూజ్ అవుతుంది. చూడు, ఆలోచించుకో. అది. ఓకేనా? బట్ నువ్వు బీఎస్సీలోనే ఇవన్నీ జూస్తున్నావంటే ఐ థింక్ నీకు కెరియర్ మీద మంచి ఫోకస్ ఉంది. డెఫినైట్‌లీ అలానే కంటిన్యూ జేసి అండ్ ఏదో ఒకటి గోల్ బెట్టుకొని దాన్ని అచీవ్ జేయడానికి ట్రై జేయి. విచ్ ఈస్ ద బెస్ట్ టార్గెట్ ఫర్ డేటా ఇంజినీర్ జాబ్ అండ్ సేవ్ మనీ. ఫస్ట్ థింగ్ సేవ్ మనీ గురించి చెప్తాను. డేటా ఇంజినీర్ జాబు నన్నడిగితే జర్మనీలో అన్ని సిటీస్‌లో ఉన్నాయి. మ్యూనిక్ సిటీ అని ఉంటది. అది మన ఇండియాలో బెంగుళూరు ఎలా ఆ విధంగా. మ్యూనిక్‌లో అన్నిటికన్నా ఎక్కువ ఐటీ జాబ్స్ ఉంటాయి. బెర్లిన్‌లో ఎక్కువ స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి. సో, నువ్వు డిసిషన్ తీసుకోవాలి. బిఫోర్ నువ్వు సిటీ అని అడుగుతున్నావు గాబట్టి నేనేమనుకుంటున్నా అంటే నువ్వు ఆపర్చునిటీ కార్డ్ మీదనో, దేని మీదనో ఇక్కడికి రావాలనుకుంటున్నావు. సో, ఎక్కడికైనా ఎళ్ళొచ్చు. మ్యూనిక్‌లో అయితే ఎక్కువ జాబ్స్ ఉంటాయి. కాకపోతే సిటీలో ఉండకు. కొంచెం ఔట్‌స్కర్ట్స్‌లో సిటీ నుంచి ఒక 50 కిలోమీటర్స్ దూరం ఉంటే యూ క్యాన్ సేవ్ మనీ. అది. ఇంకొకటేంటంటే మీరు మోస్ట్‌లీ సింగిల్‌గా వచ్చిర్రనుకోండి, మీకు పెళ్లి గాకుండా మీరు సింగిల్ అయితే మీకు ఆల్‌మోస్ట్ 40% టాక్స్ కట్ అవుతది. సో, టేక్ హోమ్ అన్నది తక్కువొస్తుంది. అది సంగతి. ఇంకా ఎవరికైనా క్వెషన్స్ ఉన్నాయా? ఓకే. సో, ఇంకో 5 మినిట్స్‌లో నేను కాల్ ఆపేస్తాను. ఎక్కువ మంది లేరు గాబట్టి పార్టిసిపెంట్స్. సో, నాకు గూడా ఎక్కువ చెప్పడానికేం లేదు. జస్ట్ రేపొక వీడియో రిలీజ్ జేస్తున్నాను అని అనౌన్స్ చేద్దాం అనుకున్నాను ఇందులో. ఎస్పెషల్లీ స్టూడెంట్స్‌కి అది బాగా యూజ్ అయ్యే వీడియో. ఆహ్, అది సంగతి. ఓకేనా? సో, కాల్ ఆపేద్దామా మరి? ఒక 2 మినిట్స్ జూస్తాను. ఎవరన్నా క్వెషన్ అడిగితే కంటిన్యూ చేస్తా. లేదంటే ఇక్కడితోనే ఆపేద్దాం కాల్.